డెజర్ట్స్ వచ్చే ఇప్పుడు చాక్లెట్ ఇది సారీ ఎందుకు చదువుకున్నా లెట్స్ స్టార్ట్ బేబీ దా కట్ చేయి బావ. వీడియో నువ్వు కట్ చేయాలి నేను కట్ చేస్తాను ఓకేగా ఒక బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ని ఎక్కకూడదు అవుతుంది ఈ అమెరికాలో కార్ల మీద తిరిగి తిరిగి బస్సు ఎక్కి చాలా దినాలైంది. ఈరోజు బస్సు కూడా మనకు ఫ్రీ. ఎస్, ఎందుకు ఫ్రీ చెప్పక్క? అక్క రికమెండేషన్. అక్క రికమెండేషన్, అక్క ఇంటర్నేషనల్. అరే మనం మాట్లాడదంటే అది చూసి నవ్వుకుంటాడు. చీజ్ కేక్ ఫ్యాక్టరీ అడగలు కాదు బావ, వీళ్ళు కేక్ కింద ప్రైస్ పెట్టకుండా క్యాలరీస్ పెట్టారు చూడు, అదే అమెరికా అంటే. అది చాక్లెట్ కేకా? ఏది అది బాగుంటుందా? లిండాస్ ఫడ్జ్ కేక్. ఇంకేటి బాగుంటాయి అక్క? ఇటు ఏం బాగో అనమాట. ఓకే ఏంటి అదంతా చీజా? బాగా తెలుసక్క నీకు వీడి గురించి. నీ బ్యూటీ సీక్రెట్ ఇదే అనుకుంటా. స్టార్ట్. రండి కూర్చోండి. ఇప్పుడు మనం ఉన్నాం ఇది చూపించు. సో ఇప్పుడు మనం ఉన్నాం వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ షికాగోలో, చీజ్ కేక్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ లోపల యాంబియన్స్ క్రౌడ్ మామూలు ఉండదు. పైన మీరు సీలింగ్ చూసినట్లయితే చీజ్ రూపంలో పెట్టారని చెప్పారు, కానీ నాకైతే ఏదో మష్రూమ్ ఏదోలా ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ మోస్ట్ పాపులర్ డెజర్ట్స్ కొన్ని ఆర్డర్ చేసాం. ఇప్పుడు అందరూ మన 6 పిల్లకాయలు ఇక్కడ కూర్చొని చాలా తీవ్రంగా వెయిట్ చేస్తాం. మన 3 డిలీషియస్ డెజర్ట్స్ వచ్చాయి. సైజ్ చూసారు ఒకటి, పేర్లు పక్కా గుర్తున్నాను. స్టార్ట్. రెడీ బాబు. ఇదిగోండి ఇప్పుడే మన ముందు చాలా డిలీషియస్ డెజర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు చాక్లెట్ ఇది సారీ ఎందుకు చదువుకున్నా బావా, ఇది గుర్తున్నాయి ప్లీజ్. మీరు ఇబ్బంది పెట్టండి, నాకు డిస్టర్బెన్స్. నేను చాలా ఫోకస్డ్ స్టూడెంట్. గుర్తున్నాయి బావా నాకు చాలా ఓకే. ఇది లూజియానా లిండాస్ ఫడ్జ్ కేక్. ఇది ట్రఫుల్ చాక్లెట్ కేక్. ఇది రెడ్ వెల్వెట్ ప్రీమియం చీజ్ కేక్. సో అదనమాట. చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక్కటి మన ఊర్లో హ్యాపీ బర్త్డేలు కట్ చేసేస్తారు. 6 ఉన్నాము, అందుకే జస్ట్ 3 చెప్పాము, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది చీజ్ కేకు. ఈ పై చూసారా? ఇది చూపించబో దగ్గర నుండి. ఈ పై చూసారా? ఈ లేయర్ మొత్తం చీజే. ఈ మధ్య లేయర్ కూడా ఇంత లేయర్ యాక్చువల్ చీజ్. మీరు బండగా అయిపోవాలంటే ఈ రెస్టారెంట్కి ప్రతిరోజు వచ్చేయచ్చు. ఇది చూసారా? కొంచెం షేవింగ్ క్రీమ్ అట్లా మంచిగా సవర్ క్రీమ్, సారీ మై బ్యాడ్. ఆయన సవర్ అని చెప్పాడు. ఆయన విప్ క్రీమ్. అది ఎందుకు చదువుకున్నా వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ రాదు, వాళ్ళిద్దరిని పట్టించుకోకండి. సో విప్ క్రీమ్ కూడా ఇచ్చారు. లెట్స్ స్టార్ట్ బేబీ. దా కట్ చేయి బావ. వీడియో నువ్వు కట్ చేయాలి నేను కట్ చేస్తాను ఓకేగా. సరే హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేయమన్నా మర్చిపోయా. హ్యాపీ బర్త్డే పక్కన వాళ్ళు తినిపారు ఫస్ట్. A few moments later. ఎలా ఉన్నాయి బావ? అమ్మో వడకరా బాబు. ఎలా ఉన్నాయి బావ? ఒరే నువ్వు అడుగుతుంటే నిజంగా నాకు అదో అవుతుందిరా. టు బి ఫ్రాంక్ చెప్తున్నా భయ్యా, ఇది చూసు పానకం అంటే పానకం. ఇది చాక్లెట్. ఇదైతే మొత్తం ఓకే దిస్ ఈస్ గుడ్. ఇది చాలా బాగుంది. ఓకే ఇదైతే ఉంది భయ్యా. ఇది ఎంత దారుణంగా ఉన్నా ఈవిడ తినేశారు. గ్రేట్నెస్ మొత్తం ఈవిడదే. మొత్తం ఓన్లీ చీజే. ఆ చీజు అలా నోట్లో అది తింటుంటే పొట్టలో తిప్పేస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు తిన్నాను, ఎందుకు తిన్నాను రా బాబుజీ అనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్లు చూడడానికి బయట నుండి ఎక్స్పెన్సివ్గా చాలా రిచ్గా ఉంటుంది, కానీ లోపల టేస్ట్ దాని మీద కూర్చోండి ఎవరన్నా. ఊరి అక్క సాల్ట్ వేస్తాను వీటి అక్క. ట్రై చేయ కావాలంటే బాత్రూమ్ ఎక్కడే ఉంది. నాకు పెడతాను, నేను పెట్టాను. ఏంటే అందరూ నాకెడతారు.
అక్క ప్లీజ్ అక్క నాకు ఏదో అయిపోతుందిరా దండరు బాబు ఇలాంటి ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్లకి ఎప్పుడు వద్దు నాకు వద్దు తల్లి ఇలాంటి ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి పొరపాటును కూడా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ బాగా తెలుసుకోండి రండి ఈవిడే ఇచ్చింది ఈవిడే సజెస్ట్ చేసింది ఈవిడ ఫస్ట్ చెప్పడం చాలా బాగుంటుంది అన్నది బాగుంది ఇది ఓకే కానీ బాగుంటుంది ఎంత తినొచ్చు అని క్లియర్గా చెప్పలేదు జస్ట్ 2 స్పూన్లే ఏడిది ఇది బాగుంది బావా ఇదే బాగుంది అది బాగాలే బా అంటే ఓకే అది నేను తినలేదు బావా అదే మ్యాజిక్ బావా సింపుల్ లాజిక్ చెప్పాలా ఈ లోకంలో మంచి వాళ్ళకి చోటు లేదు బావా పాపిస్టోళ్ళకి చోటు ఉంది నేను లిక్కింగ్ పెట్టేస్తాను నువ్వు ఏంటంటే నాకెట్ట ట్రై చేస్తాను నాకు ఎట్టగా నాకు ఇప్పటికే చూస్తేనే సగం కడుపు చెప్పేస్తుంది లిటరలీ భయ్యా ఆడు చీజే ఎంత ఇచ్చాడు విప్పింగ్ క్రీమ్ ఎంత ఇచ్చాడు కంప్లీట్ నాకెడతా పెట్టు నువ్వు డబ్బులు వేస్ట్ నేను డబ్బులు కట్టను నేను నాకు వద్దు అక్క ప్లీజ్ ఇందా అలా పడుతున్నా ఇది మన మెయిన్ సెయింట్ ప్యాట్రిక్స్ డే అనమాట ఓరు బావా ఇట్రా బావా నువ్వు మైక్ ఆన్ చేసా నేను ఎప్పుడు మర్చిపోను నేను చాలా ఫోకస్డ్గా ఉంటాను నేను అసలు వీడియోలు అంటే వెనక బూచోడు డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు నాకు ఆయన కొంచెం ఫ్రేమ్ ఉంది బా ఇప్పుడు మనం ఆ రివర్ వాక్ అని ఉంటుంది షికాగో దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూద్దాం చాలా క్రౌడీగా ఉంటుంది డామ్ ఇట్ బ్రో డామ్ ఇట్ మే బా అందాక బుర్ర మీద పార్క్ చేయ బా ఖాళీ ఉంది అక్కడ చూస్తున్నారు కదా మన వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ పార్కింగ్ మేము ఆన్లైన్లో బుక్ చేస్తాం కాకపోతే వాళ్ళు 15 మినిట్స్ తర్వాత బుక్ చేశారు సో ఆ 15 మినిట్స్ తర్వాత అది ఓపెన్ అవుతుంది స్కానర్ పెట్టాలి లోపలికి వెళ్ళి పార్క్ చేసి బయటకు రావాలి అదే అనమాట అందగాడు బా నువ్వు ఏడిది పైరసీ ఇవ్వట్లేదా నీకు అబ్బబ్బబ్బబ్బబ్బా చూడండి భయ్యా ఈ ఎండకి నిగనిగలాడిపోతుంది ఇంకా అద్దాలు అవేం తొడాల్సిన అవసరం లేదే చూసారా అసలు ఏం షైనింగ్ అబ్బబ్బబ్బబ్బా బొర్రపాడు ఓహో ఎన్న అందాలు తలైవా నిన్ను కాదు నువ్వు ఫీల్ నేను అదే రికార్డ్ చేస్తా ప్లీజ్ ఓకే సారీ పెడతాను ఏదిరా అటు సైడ్ పోదా వెళ్ళినాడు చూడండి అటు సైడ్ దాడాడు ఒక బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ని ఎక్కకూడదు అవుతుంది అబ్బా పచ్చగా చూడండి భయ్యా ఏం అందాలి హాయ్ అవునా అదిగోండి షికాగో మొత్తం మన చాలామంది సబ్స్క్రైబర్స్ ఇట్లా వచ్చామో లేదో వీడియో స్టార్ట్ చేసామో లేదో అదిగోండి మీ మమ్మీ గారి పేరు దుర్గా గారు హాయ్ నిన్న లైటింగ్ లేదు మనం వచ్చేసరికి సన్సెట్ అయిపోయింది కదా కొన్ని ఉన్నాయి చూపిస్తాను గౌతమి నువ్వు పాడతావా నువ్వు పాడిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు నేను కూడా పాపం అసలు ఆడలను కొట్టకూడదు నిన్ను కొట్టచ్చు పాపం నా దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చి పలకరించడం గట్రా చేస్తుంటే జెలస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ పొడి చేస్తాను రేషాలని ఇట్స్ ఓకే అప్పుడప్పుడు మన మీద కూడా జోక్స్ పడుతూ ఉంటాయి అది కూడా మనం తీసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట కలరింగ్ ఆ కారు సౌండ్ అర్జుడు పార్ష్ క్యాడిలాక్ వైఫై కావాలా అర్జుడు
ఆ పార్కింగ్ సింబల్ పిఏ నుండి యారో మార్క్ కింద ఉంది, ఎందుకంటే ఆ లోపలికి పార్కింగ్. అది చూసావా ఎంత క్రియేటివ్గా వేసాడు, పార్కింగ్ పి. యా, వెరీ ఇంటెలిజెంట్ బాయ్స్. ఈ బిల్డింగ్స్ మధ్యలోకి వస్తే మీకు గాలి తక్కువ వేస్తుంది కొంచెం, అప్పుడు చలి ఏమనిపించట్లేదు. అదే అటు సైడ్ వెళ్ళాం అనుకోండి దోలు తీసేస్తుంది గాలి. అమెరికాలో ఎక్కువ మెక్సికన్స్ ఇలాంటి ఫుడ్ ట్రక్లు మెయింటైన్ చేస్తారు. ఈ టాకోస్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అబ్బా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. టేస్ట్ గురించి అడగండి. ఇది సెల్ఫ్ పార్క్ థియేటర్ అంట, అంటే లోపలికి మనమే వెళ్ళి మన సినిమాలు వేసుకోవాలా? ఓ ఓకే ఓకే. కార్ పార్క్ చేసేటోళ్ళకి సినిమా వేస్తారా? లేదు సారీ, సినిమా చూసేటోళ్ళకి కార్ పార్కింగ్ ఇస్తారా? బోర తక్కువ కదా బా, నిన్నే పిలుస్తుంది చూడు. నువ్వు చూడు, ఎవరినైనా చూడు, అమెరికన్స్ డ్రెస్సింగ్ ఎంత డీసెంట్గా ఉంటుందంటే బ్లాక్, బ్లూ, వైట్, బీజు, అంతే, ఇంకే రంగులు ఉండవు నీకు. ఆడు చూడు, ఒకడికి వెళ్ళకముందు ఎలా నడిచాడు, ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు. ఎంత బిజీ సిటీలో మనకి బాత్రూమ్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది బాబ్జీ. ఇలేట్ చేస్తున్నారు, రెస్టారెంట్లో లోపలికి వెళ్ళి తింటే బాత్రూమ్ ఓపెన్ చేస్తాను అంటారు, కానీ అవి పని చేయవు. నేను ముందు మైక్ ఆన్ చేశాను లేదో చూసుకోవాలి, చూశాను బా. ఇప్పుడు ఫ్రీగా నడుస్తాను కదా. సన్సెట్ టైంలో ఈ షికాగోలో ఈ రివర్ వాక్ దగ్గరికి వచ్చినప్పుడు ఉంటుంది భయ్యా, ఆ బిల్డింగ్ల మధ్య నుంచి ఆ సన్లైట్, ఆ షైనింగ్ ఇక్కడ చూడండి మెరిసిపోతుంది అసలు. ఓ వావ్, ఏమన్నాడు బాబా సూర్యుడు. బావా సూపర్ సన్లైట్. ట్రంప్ టవర్ వెనక రావాలా? ఇక్కడ నుండి చెప్తా, మంచి ఫోటో తీస్తా. ఇక్కడ ఉండు, దాని ముందు ఉండదు, ఇక్కడ ఉండు. బాగా వస్తుంది. ట్రంప్ టవరే కదా కావాలి నీకు? ఓ ఇది అడ్డగా ఉందా? సారీ ఇటు సైడ్ రా, స్పెల్లింగ్ మిస్టేక్. ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. సారీ దాదా మంచిది తీస్తాను. ఏ వద్దు తీయొద్దులే, పది వెళ్ళిపోదు. రెడీ రెడీ తాగు ఇప్పుడు. దా చాలే. ఫోటోగ్రఫీ కష్టాలు బాబ్జీ. కవిల్ నువ్వు ఎట్లా పెట్టి నన్ను ఫోటోలు తీ. రెడీ బాబ్జీ. అక్క ఆయనది బాగుంది అక్క, నీది బాగుండలే? ఓకే. ఫోటోలో నీళ్ళు పడాలా? గౌతమ్ అక్కడ నుంచి వాటర్ బాటిల్ నీళ్ళే అలా కదా, కింద వాటరా? ఓకే. నీకోసం పది తీసినాక అదే ఇదే. ఓకే ఓకే, టెన్షన్ పడ కదా, ట్రైల్ అది, ఇది బ్యూటీ. నాది ఎందుకు ఇట్లా వచ్చింది అంటే అట్లానే ఉన్నావు కాబట్టి అట్లా వచ్చింది. లేదు దేడాక వాటర్ కదా ఇది. ఏంటి